మందు బాబు. హలో సెలవు తమ్ముడు. మనోడు మన సమస్య తీర్చానని కదా తమ్ముడు. మన మందు సమస్య చెప్తాం రా, తీర్చాడేమో అడగరా. అవురా, ఆ రోజు మన సమస్యలన్నీ వారు తీస్తా అన్నారు కదా, వానికి ఫోన్ చేద్దాం రా. కరెక్ట్. హలో అన్నా నమస్తే అన్న. నిన్న మీ దగ్గరికి మేము వచ్చాం కదన్నా, మీరు ఏ సమస్య వచ్చినా తీరుస్తా అన్నారు కన్నా. నిన్న చాలా మంది వచ్చారు అయ్యా. మీరెవరు? ఓ చక్కెరపాలెం బెచ్చ. అన్నా మేమే అన్నా, మేమే అన్నా. సమస్య వచ్చినా తీరుస్తా అన్నారు కన్నా, కొంచెం మా సమస్య ఉండే తీర్చరాదే అన్న. చెప్పురాబ్బా, నేను తీర్చేదానికే కదా ఉండా. ఏంటి విషయం? ఏ సమస్య లేదన్నా, కొంచెం మందు సమస్య ఉందన్నా. అన్నా ఆ సమస్య కొంచెం తీర్చన్నా ప్లీజ్ అన్న. ఓరే ఓరే ఓరే, పెద్ద సమస్య వచ్చిందా? సరే కానీ నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా మా ఊర్లో తాగునీటి సమస్య ఉంది, కరెంటు లైన్ సరిగా లేదు, ఊర్లో సరిగా రోడ్లు లేవు, ఇలాంటి సౌకర్యాలన్నీ మా ఊర్లో తక్కువ ఉన్నాయని ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్ చేసినావా? మందు కావాలి, మందు అయిపోయిందని ఫోన్ చేసినావు? కొంచెమన్నా సిగ్గుండాలరా. మందు తాగి నీ కడుపు నింపుకోవడం మానేసి ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకొని 10 మంది కడుపు నింపడానికి ప్రయత్నించు. అదే ఊర్లో ఉన్న 10 మంది ముందు నీకంటూ ఓ విలువ ఉంటుంది. అన్నా అర్థమైందన్నా, అర్థమైంది. ఓకే ఓకే. ఇన్ని రోజులు మన గురించి, మన మందు గురించి, మన స్వార్థం కోసం మనం ఆలోచించారా? ఏ రోజన్నా ఊరి గురించి ఆలోచించామారా? మన ఊరికి నీటి కొరత ఉన్నది, కరెంటు కొరత ఉన్నది. ఇప్పటి నుంచి మన ఊరి గురించి ఇప్పటి నుంచి ఆలోచిద్దాం రా. మన ఊరి గురించి ఏదో ఒకటి చేద్దాం. ఇన్ని రోజులు నా కళ్ళు తిరిగిచ్చాము. ఈ రోజు నుంచి మన కోసం కాదు, మన ఊరి కోసం పోరాడతాం.